పబ్లిక్ ఇంకా కొన్ని ముచ్చట్లు ఉన్నాయి వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా తాత మూతవారి ఏం వెలుగా పెడుతున్నాడో ఓ పరసుకొని వద్దాం పాండి. ఓ రాములు ఉన్నావయ్యా? సర్పంచ్ రాహుల్ తాతకే రాహుల్ తాత నాయకత్వం రాహుల్ తాత నాయకత్వం సర్పంచ్ రాహుల్ తాతకే రాహుల్ తాతకే సర్పంచ్ రాహుల్ తాతకే. ఇప్పుడు మన సర్పంచ్ రాముల్ తాతని మన ఊరును ఉద్దేశించి ఒక 4 మంచి మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. వలో 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 ఈ గొట్టం మంచిగా వస్తుంది అందరికి మంచిగా వస్తుంది కదా. అందరికి మంచిగానే ఈనత్తంది కానీ ఇంతకు గీ అంగడంతా ఏంది? పియాతి పియమైన నా గ్రామ ప్రజలకు నా తోటి మిత్రులందరికీ అరే ఆగారా మాట్లాడుతుంటే ఏంది రమ్మన్నాడు. నన్ను ఈరోజు మరి మన గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు అట్లనే నా తోటి పెద్ద మనుషులు వీళ్ళందరికీ నేను తల వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. సరే అందరికి నమస్కారాలు అటెంకా చెప్తావు గాని నాకు ముచ్చట చెప్పే తాత. ఇంతకు సర్కారు సర్పంచ్ ఎలక్షన్ల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేసింది? అసలు ఎప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి? నువ్వు ఎట్లెట్లా సర్పంచ్ అయినవే అది నాకు ముందుగా చెప్పు. అరే ఈరోజు మనం ఎన్నో అపోల్లా అని వచ్చినట్టు ముచ్చట మాట్లాడుతుందా? అరే ఏమే బుజ్జే, నేను కాక మన ఊరికి గ్రామ సర్పంచ్ని అయినందుకు నాకు శుభాచాంతాలు చెప్పాల్సింది పోయి ఇచ్చులు కచ్చకాయలు అన్ని అడుగుతాను. నీకు అవసరమానే పీకు ఎన్నితడి? అరే అది కాదే తాత, రూల్స్ ప్రకారం సర్పంచ్ అయితే సరే గాని పక్కోళ్ళ బొత్తలు నింపుకునే తందుకు నిన్ను ఉత్తుత్తి సర్పంచ్ చేస్తే ఆఖరికి మునిగేదేవలు నువ్వే, మరి అది చూసుకో. అంటే నేను మట్టి బిసుకొని తింటాను అనుకుంటానవా, లేకుంటే నాకు ఆ మాత్రం సోయి లేదనుకుంటానవా? అందరి లెక్క నేను జనాల దగ్గరికి పోయి ఓట్లకు నోట్లు ఇచ్చి ఈ సర్పంచ్గా గెలవలేదా బిల్లు బిత్తిర్రానా? బాజాబ్తా గ్రామ పంచాయతీకి 15 లక్షల రూపాయలు ఇచ్చి ఈ సర్పంచ్ పదవిని కొనుక్కున్నా. ఎరికేనా? మాపటలకు మంచిగా చూసుకుంటా తీయరా. ఏంది 15 లక్షల రూపాయలు పెట్టి సర్పంచ్ పదవిని కొన్నావా? నీకేం పోయే కాలమే అన్ని అచ్చిరాని కథలు పడతాంటావు. నీకు అవసరమా నీకు సర్పంచ్ పదవి? అయినా గన్నిగన్న రూపాయలు నీకు తాను ఎక్కడ చెప్పు? ఊరనుకున్న నా 20 గుంటల పొలాన్ని పొతం పెట్టి అమ్మిన 7 లక్షల రూపాయలకు ఇక కడమ పైసలు ఆ పర్వీన్ గారి దగ్గర అప్పు తీసుకొచ్చిన. ఎట్లాగ నేను సర్పంచ్గా అవివో ఇవో కాంట్రాక్ట్ పనులు చేస్తా కదా, కమాయించుకుంటా అవి తెరుపుకుంటా. నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది ముసలోడా. పోయిన సర్పంచ్లకే ఇప్పటి వరకు సర్కారు బిల్లులు ఇస్తలేదని వాళ్ళు మొత్తుకుంటుంటే నువ్వు ఇంకా లక్షలు పెట్టి సర్పంచ్ పదవిని కొంటున్నావా? అరే అసలు సర్పంచ్ పదవి అంటే ఏమనుకుంటానవే నీరుగండదానా? సర్పంచ్ రాములు వినేటందుకు ఎంత కదరుగున్నది చూడు. చిన్నప్పటి సంది నేను ఒక సర్పంచ్గా గెలిచి ఊరుకు సేవ చేయాలని నాకు ఎన్నో కలలు ఉండే. అది ఇప్పుడు నెరవేర్చుకుంటానా కొనుక్కొని. ఏందేమో మాట్లాడతాను. ఇట్లా పైసలు పెట్టి పదవిని కొనే బదులు ఎలక్షన్ల పోటీ చేసి గెలిచి సేవ చేయొచ్చు కదా నీ ఊరికి. జనాలకు డబ్బులు పంచి సర్పంచ్గా నేను పోటీ చేస్తే గెలుతున్నారా సమ్మాలుగా? అయినా అదే నామినేషన్ వేయకుండా డైరెక్ట్గా ఆ సర్పంచ్ పదవిని కొనుక్కొని సర్పంచ్గా సెలామని అయితే ఆ కిక్కే ఏరుంటది రా గలీజు. మరి రాజ్యాంగం ప్రకారం ఊళ్ళో ఎలక్షన్లు పెట్టాలి, ఓ 2-3 పోటీ చేయాలి. వాళ్ళ మీద నువ్వు గెలిచినప్పుడే నిజమైన సర్పంచ్వి అన్నట్టు. పైసలు ఇచ్చి పదవిని కొనుక్కుంటే నువ్వేం సర్పంచ్ అన్నట్టు. ఇదేం పద్ధతి అన్నట్టు? ఎట్లయితేంది ఒక సర్పంచ్గా గెలిచి ఈ గ్రామానికి సేవ చేయాలని ఎన్నో రోజుల కానించాలి ఆశపడ్డా. ఇప్పుడు ఈ తీరుగా నెరవేరుతాంది. అరే ఎట్లయితేందిరా? నేను ఇచ్చిన ఈ 15 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎత్తనో రకంగా ఉపయోగపడతాయి కదా, వృధా అయితే అవి. నీ బోందా, నువ్వు డబ్బులు ఇచ్చి పదవిని కొనుక్కునే బదులు అదే పైసలతో ఊళ్ళే ఏదన్నా అభివృద్ధి చేస్తే ఎల్లకాలం గుర్తుండిపోదు కదా. ఈ 10 ఉంటేనే సేవ చేయాలి అని ఏమన్నా రూల్ ఉన్నదా చెప్పు? అబ్బర కొడుక, ఈ ఆలోచన మరి నాకెందుకు రాలేదు కావచ్చు. ఈ పూరు చెప్పినట్టు ఓటుకు నోటిచ్చుడు ఎంత తప్పు, పైసలు ఇచ్చి పదవిని కొనుక్కున్నాడు కూడా గంతే తప్పు. బయటైతే నాకు ఈ 10 వద్దు ఏమొద్దు. అరే సమ్మాలుగా ఏదో నాది బుద్ధి తక్కువై 15 లక్షలు పెట్టి
ఈ పదవిని కొనుక్కున్నారా నా 20 గుంటల పొలాన్ని నాకు ఇప్పిరా నీకు దండం పెడతా. నన్ను అడిగినా నా పొలాన్ని కూడా అడుగు. అరే వాడి వీడు ఉబ్బిత్త నేను ఏలంలో పాల్గొని 15 లక్షల రూపాయలని పాడినరా నాకు ఈ సర్పంచ్ పదవి వద్దురా నీకు దండం పెడతా. గ్రామ పంచాయతీ ఒకసారి పైసలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తారా? కథ ఉన్నది. నిన్న చరిత్రలు ఉన్నది అదేమన్నా గట్ల ఇచ్చుడు. గ్రామ పంచాయతీ పైసలు ఇస్తే మళ్ళీ రారా? ఆయన ఇప్పుడున్న సర్కార్ ఆలోచన ప్రకారం మీ ఊరికి బీసీ రిజర్వేషన్ వస్తుందని నువ్వెట్లా అనుకున్నావే? డబ్బునా ఒకవేళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వస్తే ఏం చేస్తావు అప్పుడు? ఒరితా ఇవన్నీ నేను ఆలోచించలేదే. ఇప్పుడు నా 15 లక్షల రూపాయలు ఏం కావాలి ఎత్తనే. అరే వాడోడు వీడోడు ఉబ్బితే ఏలం పాటల ఏదో 15 లక్షల రూపాయలకు వాడినరా ఈ సర్పంచ్ పదవిని నాకు అద్దుర్రాని దండం పెడతా. నీకు మీ మనవరాల మాటలు నేను చెప్పి భయపడతారా మానే? మస్తు కాంట్రాక్ట్ వర్క్లు వస్తాయి, మస్తు పైసలు వస్తాయి. అంటే మరి కాంట్రాక్ట్ పనులు వచ్చినట్లే ఏమంటే పనులు చేయకుండా పైసలు తీసుకుంటే ఊకుంటారా మరి మీ గ్రామ పంచాయతీ వాళ్ళు? గట్లెట్లు ఊకుంటారు పెద్ద మనిషి? పనులు చేయకుంటే నడి బజార్లకు పిలిచి నిలబెట్టి అడుగుతారు. ఒరితా అది ఎత్తున మాట్లాడుతుంది కాదురా. ఇప్పుడు నేను ఏం చేయాలరా? పాత సర్పంచులకే చేసిన పనుల పైసలు ఇప్పుడు సర్కారు ఇస్తలేదట కాదురా. మరి నా పరిస్థితి ఎత్తుంటదిరా? నా పైసలు నాకు ఇయ్యరా మీ దండం పెడతా. మీరు ఏం చెప్పకుర్రా? నువ్వు ఆగు, అవన్నీ పట్టించుకోకు. అల్లయింది పోదాం దాయిగా. ఎటు మామిడాళ్ళు అయిందా? చూసిండ్రా అనుల్లా, మా ముసలోడు ఏదో చెయ్యబోతాడు, అది ఇంకేదో అవుతుంది. ఇగో మా తాత లెక్కనే జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం గోకులపాడు ఊళ్ళే సర్పంచ్ పదవిని అర్రాసు పెడితే 27,50,000 కొనుక్కున్నాడట ఒక అన్న. ఇక నోటిఫికేషన్ రాగానే గా అన్నను ఏకగ్రీవం చేస్తారట. మరి ముచ్చట్ల ఎలక్షన్ ఆఫీసర్లు ఏమంటారో గాని సర్పంచ్ పదవిని అర్రాసు పెట్టుడైతే ముచ్చటైతే చిత్రంగానే ఉన్నది కదా నుల్లా.